ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హితో పలికారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చూసి నేర్చుకోండని, బసవావతారకం ఆసుపత్రి 500 కోట్లు టర్నోవర్ చేసి ప్రజలకి సేవ చేసిందని తెలిపారు. అలాగే గండిపేటలో స్కూల్, గుంటూరు, వైజాగ్లో బ్లడ్ సెంటర్లు, పలు ప్రాంతాల్లో కాలేజీలు, స్కూళ్లు పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పై నందమూరి, నారావారికి ఉండే అభిమానం, ప్రేమ వెలకట్టలేనిదన్నారు. ఎంత పీనాసి నాయాలంటే మీరు మీలాంటోళ్ళని ఎన్నడూ చూడలేదని జగన్ షర్మిలాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్సార్ పేరుతో ఏదో ఒకటి చెయ్యండని, మీరు మారండని, వాటే బ్లడీ షేమ్ అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. ఏం చేసావు షర్మిల, జగన్ అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా? సిగ్గుందా మీ ఇద్దరికి అని అడుగుతున్నా. సిగ్గుందా అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకెంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. ఏం మీరు వచ్చే 1000 కోట్లలో ఒక 10 కోట్లు, 50 కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమన్నా హాస్పిటల్లో మాకు బల్లా పులివెందుల్లో కట్టచ్చు కదా. రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు. మీకు సంబంధం లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏంద్రా లేస్తే ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు అని. ఏంద్రా వెన్నుపోటు? తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు. ₹1 ఖర్చు పెట్టలా. నందమూరి, నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ టర్నోవర్ ఎంత తెలుసా? పోయిన సంవత్సరం 500 crores, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్. బసవతారక హాస్పిటల్ టర్నోవర్ చేసింది. అంతే, అంత సేవా కార్యక్రమాలు చేశారు. సింపుల్గా మీకు చెప్తాను. ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో పెట్టారు. 2005 గండిపేటలో స్కూల్ పెట్టాం. ఎవరి కోసం పెట్టాం? తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన వాళ్ళ పిల్లల కోసం గండిపేటలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్కూల్ పెట్టాం. 2009 గుంటూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టాం, బ్లడ్ సెంటర్. 2012 వైజాగ్లో బ్లడ్ సెంటర్ పెట్టాం. 2015 ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ పెట్టాం. 2016 2 స్కూల్స్ పెట్టాము. వరంగల్లో ఒకటి పెట్టాము, కృష్ణా జిల్లాలో ఒకటి పెట్టాము, ఎన్టీఆర్ స్కూల్స్. 2019 తిరుపతి బ్లడ్ సెంటర్ పెట్టాం. 2023 ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు స్టార్ట్ చేశాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను చదవాలంటే చాలా టైం అయిపోద్దని నేను అప్పటికి సగం కట్ చేశాను. ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీకి, నారావారి ఫ్యామిలీకి, ఈ ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ, అభిమానం ఇదిరా. ఇది వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం, సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం, ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం. ఎందుకు ఈ దిక్కుమాలని? ఈ డబ్బులు ఏమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా. ₹1 నువ్వు చనిపోయిన తర్వాత పైకి తీసుకోబోతావా? ఏం తండ్రి కోసం ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నా. మా గవర్నమెంట్ సొమ్ము అయితే అంత మొత్తం మీ పేరు పెట్టుకుంటారు. పీనాశి నాయాళ్ళు అంటే మీరే అని నేను మనవి చేస్తున్నా. ఇటువంటి పీనాశి వాళ్ళని ఎక్కడైనా చూసారా అని నేను అడుగుతున్నా. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మీద, వైఎస్ఆర్ ఫౌండేషన్కి ఇచ్చిన డబ్బుల మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఏమయ్యా భారతక్కకి 31 కంపెనీస్లో 31 కంపెనీస్లో వైఎస్ భారతి గారి డైరెక్టర్. ఏంది అటు చూస్తున్నారా ప్రెస్ వాళ్ళ? నేను అబద్ధం చెప్పటంలా. 31 కంపెనీస్లో వైఎస్ భారతి ఒక డైరెక్టర్గా ఉంది. 4 కోట్ల రూపాయలు అది కూడా ఖర్చు పెట్టరా.
3 కోట్ల రూపాయలు సీఎం గారి మిస్సెస్కి శ్రీమతికి 3 కోట్ల జీతం వస్తుంది భారతీయ సిమెంట్స్లో. మిగతా కంపెనీల్లో ఎంత జీతాలు వస్తున్నాయో నాకైతే తెలీదు. డెఫినెట్గా ఇంకొక 5 కోట్లు వేసుకోండి, సంవత్సరానికి నాకు తెలిసి 10 నుంచి 15 వేల కోట్ల జీతం వస్తుంది శాలరీ. నేను అడుగుతున్నాను ఇప్పుడు, మా డాడీ కోసం పెట్టమంటున్నా, మీ డాడీ కోసం, మీ మామ కోసం, మీ డాడీ కోసం, రాజశేఖర్ రెడ్డి కోసం ఏమా 10 రూపాయలు ఖర్చు పెడితే మీ సొమ్ము ఏమన్నా అరిగిపోద్దా? మీ సొమ్ము ఏమన్నా అరిగిపోద్దా? మళ్ళీ పిల్లకాయలకి మాత్రం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ పేరు మాత్రం తీరు, ఆయన మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా, నాకు నచ్చిన వ్యక్తిగా ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి ఒకటే కోరుతున్నా, ఏదో ఒకటి ఆయన పేరుతో చేయండి, ఆయన ఆత్మ శాంతిస్తుందని కూడా నేను మనవి చేస్తాను. మీరు మారండి అని కూడా నేను మనవి చేస్తాను. ఎంత దౌర్భాగ్యం అంటే, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చొని రాజశేఖర్ రెడ్డికి ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయమని అడిగే దౌర్భాగ్య స్థితిలో మీరున్నారని కూడా నేను మనవి చేస్తున్నా. వాట్ ఎ బ్లడీ షేమ్, వాట్ ఎ బ్లడీ షేమ్. ఆమె షర్మిల ఉతుకుడు. ఎలక్షన్ వస్తే రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ పేరే వినిపిదు మనకి. సో ప్రజలు గమనించాలి, ఎవరు ప్రేమిస్తున్నారు రాజశేఖర్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తున్నాడా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవిస్తున్నారా, ప్రేమిస్తున్నారా అనే విషయం ప్రజలు గమనించాలని కూడా మనవి చేస్తాను. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.